హాయ్ అండి, అందరికీ కూడా హ్యాపీ టైలర్స్ డే. ఈరోజు టైలర్స్ డే సందర్భంగా అంటే మా టైలర్స్ యూనియన్ అందరూ కూడా సెలబ్రేషన్స్ అయితే చేశారు. ఎలా సెలబ్రేట్ చేశారు ఏంటి అనేది నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? బాయ్. నా పేరు బర్నికల నాగేంద్ర ప్రసాద్. మా నాన్నగారు ఇప్పుడు మాట్లాడారు, లింగమూర్తి గారు. అయితే ఈరోజు మనం జరుపుకోవడానికి కారణం విలియం పో గారు. ఈయన మనకి మిషన్ అనేది సృష్టించకపోతే ఈరోజు మన జీవన విధానం, మనం 10 మంది పెద్దల్లోనే గౌరవంగా బట్టలు వేసుకుని తిరగలుగుతున్నాము అంటే ఆయనే కారణం. ఒక 50 ఎకరాల రైతునైనా సరే సమఉజ్జీగా మనం బట్టలు వేసుకుని తిరిగి వాళ్ళతో సమానమైన గౌరవం పొందుతున్నాం అంటే అది మన పని యొక్క గొప్పతనం. ఎవరైనా సరే మన ముందు నిలబడవలసిందే. మన దర్జీలు, మనం మిషన్ మీదే ఉంటాం. ఎవరు వచ్చినా లేచి నిలబడవలసిన పని లేదు. కాబట్టి మన వృత్తి అనేది చాలా గౌరవప్రదమైంది. ఎవరికి మన తల నుంచి పని లేదు. ఎందుకంటే మనం ఒక మనిషి యొక్క ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని పెంచగల సామర్థ్యం మన దగ్గరే ఉంది. మన ఇంట్లో కొంచెం బియ్యం ఉన్నాయా లేదా అన్నది ఎవరికీ తెలియదు. మనం కట్టుకున్న బట్ట మన గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. దాన్ని మనం ప్రజలందరికీ అందిస్తున్నాం. కాబట్టి మనం చాలా ఉన్నతమైన వ్యక్తులు. మన వృత్తి చాలా ఉన్నతమైనది. ఎందుకంటే నేను ఎంత గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నానంటే నా ప్రయాణం కుట్టు మిషన్తోనే మొదలైంది. మేము ఈ ముద్ద తింటున్నాము, ఇంత గౌరవప్రదంగా ఉంటున్నామంటే ఈ వృత్తే కారణం. మమ్మల్ని ఉన్నత చదువులు చదివించారు. అలాగే నేను ఈరోజు టీచర్ జాబ్ చేస్తున్నాను. నేను చదువుకునే రోజుల్లోనే పని నేర్చుకున్నాను. చాలా కాలం మిషన్ కుట్టాను. ఏ జాబ్కి వెళ్ళలేదు. ఒకళ్ళ దగ్గర పని చేయడం నేను ఇష్టపడేవాడిని కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఒకళ్ళ కింద తలదించుకోవాలి, వాడు చెప్పింది వినాలి. నా దగ్గర 2-3 కుర్రోళ్ళు ఉండేవారు. అలాగా పని చేసుకుని పగలంతా మిషన్ కుట్టడం, రాత్రుళ్ళు ఉద్యోగాన్ని చదువుకోవడం. ఈ రకంగా చదివి ఉద్యోగం సంపాదించాను. మా చెల్లి పెళ్లి, మా ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా మిషన్ పని మీదే చేశాను. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి మూల కారణం మన టైలరింగ్ వృత్తే. దీన్ని మనం అర్ధరాత్రి అయినా సరే, చాలా ఉద్యోగాలకి ఒక టైం పరిమితి ఉంటుంది. మనం ఎక్కడెక్కడో తిరిగి రావచ్చు. అర్ధరాత్రి లేచి మిషన్కి దండం పెట్టుకుని ఒక జత బట్టలు కుట్టుకుంటే తెల్లారిసరి డబ్బులు ఉంటాయి. మిగతా ఉద్యోగాల్లో నెలంతా చేస్తే ఒకరోజు జీతం వస్తుంది. మన జేబులో రూపాయి లేకపోయినా ఆ ధైర్యం అనేది ఉండదు. ఎందుకంటే మన చేతిలో విద్య ఉంది. కాబట్టి మన వృత్తిని మనం గౌరవించుకోవాలి.